సుమిత్ర దశరథని కలపాలని కార్తీక్ అయితే అనుకుంటాడు. అప్పుడే ఇక ఇంటికి శౌర్య అయితే వస్తుంది. ఇక శౌర్యని చూసి, ఇదేంటి నువ్వెందుకు వచ్చావు, ఎవరు నిన్ను రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది దీప. నేనే రమ్మన్నాను, మీ అమ్మా నాన్నని ఒకటి చేయడానికి శౌర్య కరెక్టు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక శౌర్య అయితే శివనారాయణ దగ్గరికి వెళ్ళి, ముద్దుల తాత ఎలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని శౌర్యని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఇవి రోజు స్కూల్ లేదు, ఇంటి దగ్గర బోర్ కొడుతుంది, అందుకే వచ్చాను అని శౌర్య అయితే చెప్తుంది. తర్వాత గదిలో సుమిత్ర పడుకొని ఉంటుంది. అప్పుడే సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తుంది. ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. నువ్వెప్పుడొచ్చావే అని సుమిత్ర అడగడంతో, ఇప్పుడే వచ్చాను అని శౌర్య చెప్తూ ఉంటుంది. ఇంతలో దశరథ వస్తాడు. శౌర్య ఎప్పుడొచ్చావమ్మా అని అడుగుతూ ఉంటే, ఇప్పుడే వచ్చాను అని అంటూ శౌర్య చెప్తుంది. అలా సుమిత్ర దశరథ ఇద్దరు నవ్వుతూ శౌర్యతో ఆడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక దశరథ అయితే, శౌర్య నీకొక సర్ప్రైజ్ ఇస్తాందా అంటూ తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళేటప్పుడు శౌర్య ముందుకు పడిపోతుంది. పడిపోవడంతో తన మెడలో ఉన్న లాకెట్ అయితే కింద పడిపోతుంది. పడిపోయి లాకెట్ ఓపెన్ అవుతుంది. అప్పుడే ఇక దశరథ లాకెట్ చూస్తాడు. ఇక లాకెట్ చూసి దాంట్లో వాళ్ళ ఫోటోల్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. శౌర్య ఈ లాకెట్ ఎక్కడిది అని అడుగుతూ ఉంటే, ఇది నాన్నది, నాన్నకి లాకెట్ అంటే చాలా ఇష్టం అని శౌర్య చెప్తుంది. సరే ఇది వేసుకోవడానికి ఇప్పుడు పనిచేయదు, కానీ ఇది మీ నాన్నకి ఇస్తాను, నువ్వేమో ఆడుకో వెళ్ళి అని అంటూ ఉంటాడు దశరథ. ఇది చిన్నప్పుడు మాకు ఎవ్వరు పుట్టినా సరే వాళ్ళ మెడలో వేయాలని నేను ఎంతో ప్రేమగా చేయించిన లాకెట్ ఇది. ఇది కార్తీక్ దగ్గరికి ఎలా వచ్చింది, అప్పుడు జ్యోత్స్న పుట్టినప్పుడు ఇది పోయిందనుకున్నాను అని అనుకుంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక కార్తీక్ దగ్గరికి వెళ్ళి, ఈ లాకెట్ ఎక్కడిదిరా నీకు అని నిలదీస్తాడు. అది మావయ్య, ఈ లాకెట్టు తాతయ్య నాకు ఇచ్చాడు అని అంటూ అబద్ధం చెప్తాడు కార్తీక్ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అబద్ధం చెప్తున్నాడని దశరథకి అర్థమైపోయి తన వెనకాలే వెళ్తాడు. అప్పుడే కార్తీక్ దీప దగ్గరికి వెళ్ళి, దీప ఈరోజు ఏం జరిగిందో తెలుసా, శౌర్య మెడలో లాకెట్ మావయ్య చూసేశాడు, ఈ లాకెట్ నీకు ఇది ఎక్కడిదని అడిగాడు. నిజం ఎక్కడ బయటపడిపోతుందో భయపడ్డాను. ఈ లాకెట్టు నువ్విచ్చావని, నువ్వే ఆయన కూతురు అని జ్యోత్స్న తన కూతురు కాదని తెలిస్తే అమ్మో మావయ్య తట్టుకోలేడు అని అంటూ నిజాన్ని బయట పెట్టేస్తాడు. దశరథ ఉన్నాడో లేదో తెలుసుకోకుండా కార్తీక్ అయితే జ్యోత్స్న తన కన్న కూతురు కాదని, దీప తన కన్న కూతురని నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు అనుకుంటే తప్పకుండా మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.